Hello everyone, this is your Sriram Gangadhar. Welcome back to SRG Concept, our platform. ఈ రోజు మనము ఒక ఇంపార్టెంట్ విషయం స్టూడెంట్స్కు మరియు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అతి ముఖ్యమైన విషయం మాట్లాడదాం. ఏంటంటే స్టూడెంట్లకు ఎప్పుడు ఒక క్వశ్చన్ ఉంటుంది, నోటిఫికేషన్స్ వస్తాయా రావా అనేది ఎప్పుడు ఒక క్వశ్చన్ ఉంటుంది. మరి నోటిఫికేషన్స్ రాకపోతే, వచ్చినా రాకపోయినా విద్యార్థులు ఏం చేయాలి, స్టూడెంట్స్ ఏం చేయాలి అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. సో గుర్తుపెట్టుకోండి, జనరల్గా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ప్రిపేర్ అయ్యే వాళ్ళు కావచ్చు, ఈవెన్ యూపీఎస్సీ అంటే డైలీ ప్రతి ఇయర్ మీకు నోటిఫికేషన్ ఉంటుంది. యూపీఎస్సీ వాళ్ళు ప్రతి ఇయర్ వేచి ఉండాల్సిన అవసరం లేదు, అది ఒక స్టాండర్డ్ నోటిఫికేషన్ ఉంటుంది. బట్ మన ప్రాబ్లం ఏంటంటే మేజర్గా ఈ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సరైనటువంటి ఒక కన్సిస్టెన్సీ ఉండదు. అంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటి చెప్తారు, ఒకటి చేస్తూ ఉంటారు. అంటే ఎలక్షన్ల ముందు మేము నెక్స్ట్ ఇయర్ 6 monthsలో ఇస్తాము, 2 monthsలో ఇస్తామని నోటిఫికేషన్స్ డేట్ ఇస్తారు అని చెప్తూ ఉంటారు. ఆల్రెడీ టీజీపీఎస్సీ కానీ ఏపీపీఎస్సీ కానీ ఆల్రెడీ వేకెన్సీ చూస్తున్నాయి, నెక్స్ట్ 2 నెలల్లో మీకు నోటిఫికేషన్స్ ఉంటాయి అని చెప్తుంటారు. ఇలా 2 నెలలు పోయి 2 సంవత్సరాలు కూడా అవుతుంది. కారణం ఏంటిదంటే ఇక్కడ వాళ్ళు వాటిపైన పూర్తిగా ఇంకా కసరత్తు చేయకపోవడమే. సో ఇలాంటప్పుడు నోటిఫికేషన్ డేట్స్ డిలే అవుతూ ఉంటాయి. దానికి అనుగుణంగా స్టూడెంట్స్ కూడా కన్సిస్టెన్సీ అనేది పోతుంటుంది. స్టూడెంట్లకు ప్రిపరేషన్లో ఇంట్రెస్ట్ తగ్గుతూ ఉంటుంది. సో నేను ఇక్కడ చెప్తుంది ఏంటిదంటే ఆ నోటిఫికేషన్ ఎప్పుడైనా రాని, మీ ప్రిపరేషన్ యొక్క కన్సిస్టెన్సీ అనేది తగ్గకూడదు, మీ యొక్క బర్నింగ్ డిజైర్ అనేది తగ్గకూడదు. అంటే మీ యొక్క ప్రిపరేషన్ అనేది మోటివేషనల్ కాకుండా డిసిప్లిన్ ప్రిపరేషన్ ఉండాలి. మోటివేషన్ అంటే ఏంటంటే ఇంట్లో అమ్మ నాన్న పంపించగానే వచ్చేస్తాం, అశోక్ నగర్లో మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతాం. జాయిన్ అయిన తర్వాత మనము ఈ యొక్క నోటిఫికేషన్స్ వస్తాయా రావా అనే ఉద్దేశంతో మన ప్రిపరేషన్ అనేది డిలే అవుతూ ఉంటుంది. ఇలా డిలే కావడానికి కారణం ఏంటిదంటే పూర్తిగా మన ప్రిపరేషన్ పైన కాన్సన్ట్రేషన్ లేకపోవటమే. మరి దేనిపైన కాన్సన్ట్రేషన్ చేస్తున్నాము? నోటిఫికేషన్స్ పైన కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం. సో నోటిఫికేషన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయటం వల్ల మన యొక్క కన్సిస్టెన్సీ తగ్గిపోతుంది. అంటే మన ప్రిపరేషన్లో సిన్సియారిటీ పోతుంది, మన ప్రిపరేషన్లో నిజాయితీ పోతుంది. సో ప్రిపరేషన్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడే మీ ప్రిపరేషన్లో నిజాయితీ అనేది ఉంటుంది. అప్పుడు ఆ హార్డ్ వర్క్ అనేది వేస్ట్ కాదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 2 ప్రిపేర్ కావాలని వచ్చారు. గ్రూప్ 2కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కొత్తగా వచ్చిన వాళ్ళకైతే మినిమం 1 year పడుతుందండి. మినిమం 1 year కొత్తగా వచ్చిన వాళ్ళు అప్పుడే డిగ్రీ అయ్యి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి ఇంకా నేను ప్రిపేర్ అవుతాను అని నిర్ణయం తీసుకున్న వాళ్ళకు దాదాపు మినిమం 1 year పడుతుంది. మరి అలాంటి స్టూడెంట్లు నోటిఫికేషన్స్ కొరకు వెయిట్ చేయకుండా వాళ్ళ యొక్క ప్రిపరేషన్ ప్లాన్ అనేది సరిగ్గా ఉంచుకోవాలి. అంటే స్టిక్ ఉండాలి. అంటే ఏదైతే టైం టేబుల్ పెట్టుకుంటున్నారో దానికి వాళ్ళు స్టిక్ అయిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యారు, ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన తర్వాత మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇన్స్టిట్యూట్లోనే ఉంటారు. సో ఈవినింగ్ వచ్చిన తర్వాత కూడా మంచి ప్లాన్ చేసుకొని ఇక 4 hours చదవాలి. అంటే కొత్తగా ఇన్స్టిట్యూట్లో పోతూ ఇన్స్టిట్యూట్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత మినిమం 4 hours చదవాలి. అలా మినిమం 4 hours చదువుతూ ఇయర్లో అలా చేస్తే ఫస్ట్ అటెంప్ట్లోనే మీకు ఏదో ఒక జాబ్ తప్పకుండా వస్తుంది. ఇది ఎప్పుడంటే ఆ ఇయర్ మొత్తం మీ ప్రిపరేషన్ అనేది అలాగే ఉండాలి. ఎందుకంటే ఒక ఇన్స్టిట్యూట్లో కోర్స్ కంప్లీట్ కావడానికి మినిమం 8 నుంచి 10 months పడుతుంది. అంటే దాదాపుగా 1 year మీకు కోచింగ్లోనే టైం అనేది స్పెండ్ చేయాల్సి ఉంటుంది. మరి ఆ కోచింగ్ తీసుకుంటూనే మీ ప్రిపరేషన్ సాగాలి అంటే మీరు మీ పైన అటెన్షన్ పెట్టుకోవాలి. ఓకేనా? ఫస్ట్ ప్రతి గంట, ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, నేను ప్రిపేర్ కావడానికి వచ్చాను. సో ప్రతి 1 hour మీరు రికాల్ చేసుకోవాలి. సో ఈ 1 hour నేను ఏం చేయాలి, ఈ డే నేను ఏం చేయాలి, ఈ 1 hour ఏం చేయాలి, ఈ నిమిషం నాకు ఎలా ఉంటుంది, అలా మీరు ఆత్మ పరిశీలన చేసుకుంటూ మీ ప్రిపరేషన్ పైన ఎప్పుడు అటెన్షన్ పెట్టుకోవాలి. అలా అటెన్షన్ పెట్టుకుంటూ మీ సిలబస్ని అనాలిసిస్ చేయాలి. అంటే గ్రూప్ 2 సిలబస్ ఏముంది, ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో సబ్జెక్ట్స్ ఏమున్నాయి, టీజీపీఎస్సీ గ్రూప్ 2లో సబ్జెక్ట్స్ ఏమున్నాయి, గత ప్రశ్న పత్రాల్లో ఏ సబ్జెక్ట్ నుంచి ఎలా మార్క్స్ వచ్చాయి, వాటిని మీరు కనీసం ఒక 3-4 సంవత్సరాల పేపర్స్ని మీరు అనాలిసిస్ చేయాలి. అనాలిసిస్ చేసి ప్రతి సబ్జెక్ట్ వైజ్ మీరేం చేయాలి, నోట్స్ చేసుకోవాలి షార్ట్గా. పాలిటీ ఉంది, పాలిటీలో ఈ చాప్టర్ నుంచి ఇలాంటి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి. ఎకానమీ ఉంది,
ఎకానమీలో ఇలాంటి టాపిక్స్ నుంచి ప్రీవియస్లో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చాయి. ఇలా ప్రతి సబ్జెక్టుని మీరు ఏం చేయాలంటే ఫస్ట్ అర్థం చేసుకోవాలి, దాన్ని చదవడం కాదు. అంటే నర్వు తెలుసుకోవాలి. అంటే సబ్జెక్ట్ నేను ఎలా చదవాలి, సబ్జెక్ట్ నేను ఎలా చదివితే దీన్ని కంప్లీట్ చేయగలుగుతాను, ఎలా చదివితే నాకు ఎగ్జామ్లో మంచి మార్క్స్ వస్తాయి, మంచి మార్క్స్ వస్తే నాకు మెరిట్ లిస్ట్లో పేరు వచ్చి అనుకున్న జాబ్ వస్తుంది అనే ఆలోచనతో ప్రిపరేషన్ చేయాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రిపరేషన్లో పాజిటివిటీ ఉండాలి. పాజిటివిటీ లేకపోతే నెగటివ్గా మారి ప్రిపరేషన్ చేయరు. చాలామంది ఎలా చేస్తారంటే ప్రిపరేషన్ చేయకుండానే గవర్నమెంట్ నోటిఫికేషన్స్ ఇవ్వట్లేదు, మా తప్పు లేదు అని గవర్నమెంట్ అనడం కాదు. గవర్నమెంట్ తప్పకుండా ఈ ఇయర్ లేకుండా నెక్స్ట్ ఇయర్ తప్పకుండా ఇస్తుంది. ఇది 2026 27లో తప్పకుండా వస్తుంది. ఎందుకంటే ఎలక్షన్, జనరల్ ఎలక్షన్ కంటే ముందు అట్లీస్ట్ 2 years ముందు నోటిఫికేషన్స్ ఇవ్వాలి. అంటే 2026 కాకపోతే 2027లో స్టార్టింగ్లో తప్పకుండా నోటిఫికేషన్స్ వస్తాయి. అంటే ఇప్పుడు ఫిబ్రవరి, అంటే దాదాపు ఒక 10 months అనుకుందాం. ఈ 10 monthsలో మీరు ప్రిపరేషన్ సరిగ్గా కంప్లీట్ చేయగలిగితేనే నెక్స్ట్ 27లో మీకు జాబ్ వస్తుంది, లేకపోతే రాదు. నోటిఫికేషన్ వచ్చినాక నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తా అంటే ఇంపాసిబుల్, అది కానే కాదు. అంటే ముందు నుంచి మీరు ప్రిపరేషన్ కంప్లీట్ చేయాలి. నేను ఒకటే చెప్తాను, ఎప్పుడు కూడా గ్రూప్ 2 ప్రిపరేషన్ కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 3 ఏదైనా కానీ, మీరు గ్రూప్ 2 పెట్టుకున్నారనుకోండి, గ్రూప్ 2లో ఉండే సిలబస్ అంతా గ్రూప్ 1లో ఉంటుంది, గ్రూప్ 3లో ఉంటుంది, గ్రూప్ 4లో ఉంటుంది. ఇతర ఎగ్జామ్స్ని కూడా క్రాక్ చేయడానికి ఆ ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. సో గ్రూప్ 2 చదువుతున్నప్పుడు మీ లాంగ్ స్టాండింగ్ ప్రిపరేషనే ఉండాలి. 1 month 2 monthలో గ్రూప్ 2 కాదు. గుర్తుపెట్టుకోండి, మన అకాడమిక్ ఇయర్లో రేపు ఎగ్జామ్ ఉందంటే ఈ రోజు చదివి 1 day బ్యాటింగ్, నైట్లో చదివి మనం డిస్టింక్షన్లో పాస్ అవుతాం. ఎక్కడ? అకాడమిక్ ఇయర్లో. అది కాంపిటేటివ్లో పనికిరాదు. చాలా పేషెన్స్గా ఉండాలి, ఫస్ట్ పాయింట్. సెకండ్, పాజిటివ్గా ఉండాలి. థర్డ్ పాయింట్ ఏంటంటే మీ ప్రిపరేషన్లో కన్సిస్టెన్సీ ఉండాలి. అంటే ప్రిపరేషన్ డిసిప్లిన్గా ఉండాలి, మోటివేషన్గా ఉండకూడదు. మోటివేషన్ అంటే ఏంటిది? ఈరోజు చదువుతాం, రేపు బాగా చదువుతాం, ఎల్లుండి బాగా చదువుతాం. తర్వాత ఏమవుతుందంటే పక్క వాళ్ళని చూసి మనం డీలా పడిపోతాం, అంటే లూజ్ అయిపోతాం. అంటే కన్సిస్టెన్సీగా ఉండదు. అంటే ఒక రోజు 10 గంటలు చదువుతారు, నెక్స్ట్ రోజు 8 గంటలు చదువుతారు, అలా 6, 4, 2 ఇంకా కొన్ని రోజుల్లో ప్రిపరేషన్ చేయరు. ఎందుకంటే మీకు కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. అందుకే చెప్తున్నాను, కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి, పాజిటివ్గా ఉండాలి. మీరు ఎందుకు వచ్చారనేది ఎప్పుడు గుర్తుపెట్టుకొని మీరు ప్రిపరేషన్ చేయాలి. నేను ఒకటి చెప్తున్నాను ఏంటంటే 100% సిలబస్ ఎవరు కంప్లీట్ చేయరు. ఫస్ట్ పాయింట్. ఇప్పుడు గ్రూప్ 2 ప్రిపరేషన్ ఉంది, అది ఏపీపీఎస్ కావచ్చు, టీజీపీఎస్ కావచ్చు. 100% కంప్లీట్ అవుతూనే జాబ్ వస్తుంది అనేది కరెక్ట్ కాదు. నేనేమంటున్నా అంటే 100% సక్సెస్ రావాలి అంటే కేవలం 70% సిలబస్ని పక్కా చదవండి. అంటే ఏంటిది? ప్రీవియస్ సిలబస్, మనకు ఉన్నటువంటి సిలబస్ని అనాలిజ్ చేయాలి, దానితో పాటు ప్రీవియస్ పేపర్స్ అనాలిజ్ చేయండి. చేసిన తర్వాత మీకు ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ వస్తున్నా వాటిని నోట్ చేసుకోండి. అలా నోట్ చేసుకుంటే మీరు చదివేది, ప్రతి సబ్జెక్ట్లో మీరు చదివేది కేవలం 70%. 70% మీరు పక్కా చదివి దాన్ని చాలాసార్లు రివిజన్ చేస్తే మీకు కావాల్సిన జాబ్ వస్తుంది. అంటే మీకు కావాల్సిన 100% సక్సెస్ వస్తుంది. అంటే ఫస్ట్ టైం 100% చదవాలని కాదు, 70%. ప్రతి సబ్జెక్ట్లో 70% చదవండి. అలా చదివితే మీకు తప్పకుండా జాబ్ వస్తుంది. ఇది ఒకటి. ఇప్పుడు ఏమవుతుంది, అశోక్ నగర్ కానీ, దిల్సుఖ్ నగర్ కానీ పిల్లలు చూస్తుంటే ఏంటంటే స్టార్టింగ్లో ఇన్స్టిట్యూట్లో చేయనప్పుడు ఎలా అంటారంటే ఒక్క పోస్ట్ ఉంటే అది నాదే అన్నట్టుగా ప్రిపేర్ అవుతారు. అలా 15 రోజులు, నెల, 2 నెలలు, 3 నెలలు కాగానే మెల్లగా ఏమవుతుంది, మనకు వస్తుందో లేదో, సబ్జెక్ట్స్ చాలా పెద్దగా ఉన్నాయి, సిలబస్ హెవీగా ఉంది. మనకంటే మహా ఋషులు 10 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి అశోక్ నగర్లో చదువుతున్నారు. ఇలాంటి పెద్ద అనుభవజ్ఞులు ఉన్నారు, సీనియర్లు ఉన్నారు. వీళ్ళని మనం బీట్ చేయగలుగుతామా అనేది కాదు. పక్కన ఎవరున్నా చూడకండి, మిమ్మల్ని మీరే చూడండి, మీ సిలబస్ పైన పట్టు సాధించండి. అయితే ఇక్కడ ప్రిపరేషన్ చేసేటప్పుడు మామూలుగా అశోక్ నగర్ కానీ, దిల్సుఖ్ నగర్లో నేను అబ్జర్వ్ చేస్తున్నది ఏంటంటే పిల్లల్లో కన్సిస్టెన్సీ అనేది పోతుంది. కారణం ఏంటంటే నోటిఫికేషన్లు లేవని.
నోటిఫికేషన్ ఈ ఇయర్ లేకపోతే నెక్స్ట్ ఇయర్ వస్తుంది, తప్పకుండా వస్తుంది. కానీ మీరు ఆ నోటిఫికేషన్కి రెడీగా ఉన్నారా క్వశ్చన్ వేసుకోండి. ఒకవేళ సడన్గా ఎగ్జామ్ పెడితే మీరు అచీవ్ చేయగలరా క్వశ్చన్ వేసుకోండి. అలాంటప్పుడు మరి మీ ప్రిపరేషన్ ఎంతవరకు అయింది, ఎంత స్ట్రిక్ట్గా ఉంది, ఎంత ఆనెస్ట్గా ఉందో పరిశీలించుకోండి. సో ఒకటి చెప్తాను, అశోక్ నగర్లో ఈ 2 రకాల ప్రిపరేషన్ చేస్తుంటారు స్టూడెంట్లు. ఒకటి ఏంటంటే మోటివేషనల్ బేస్డ్ ప్రిపరేషన్. అంటే మోటివేషన్ చేస్తే ఎవరైనా సీనియర్లు చెప్పినా ర్యాంకులు చెప్పగానే మనం వీడియోలు వింటాం, ఎస్ ఈ రోజు నుంచి ఆ ర్యాంకర్ చెప్పినట్టు నేను చదివి నేను కూడా అలాగే ర్యాంక్ కొడతా అని చదువుతూ ఉంటాం. అది 2 రోజులు 3 రోజులు వారం రాగానే మెల్లగా డౌన్ అయిపోతుంటుంది. దాన్ని మోటివేషన్ ప్రిపరేషన్ అంటారు. చూసినట్లయితే చూడండి, మామూలుగా మోటివేషన్ ఎలా ఉంటుందంటే మనం ఒక రోజు 2 రోజులు 3 రోజులు 1 మంత్ 2 మంత్స్ ఇలా టైంని బట్టి మన ప్రిపరేషన్ కొనసాగుతుంది. కానీ రోజులు గడిచిన కొద్ది ఏమవుతుంది, ఒక్కొక్కసారి కన్సిస్టెన్సీగా ఉంటుంది, కొన్ని రోజుల తర్వాత మెల్లగా డౌన్ అవుతుంది, మళ్ళీ కొద్దిగా కన్సిస్టెన్సీ పెరుగుతుంది, మళ్ళీ డౌన్ అవుతుంది. ఇలా ప్రిపరేషన్లో కన్సిస్టెన్సీ లేకపోవటం వల్ల మీ సిలబస్ని మీరు ఇన్ టైంలో అంటే అనుకున్న సమయంలో పూర్తి చేయలేకపోతారు. దానివల్ల ఏమవుతుంది, స్ట్రెస్ పెరుగుతుంది, బర్డెన్గా ఫీల్ అవుతుండ్రు. తర్వాత మళ్ళీ కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. జనరల్గా కాన్ఫిడెన్స్ ఎప్పుడు పెరుగుతుంది అంటే ప్రిపరేషన్లో మీకు పర్ఫెక్ట్నెస్ రావాలి. ప్రతి సబ్జెక్ట్లో నేను ఎంత పర్ఫెక్ట్ అవుతున్నాను, రోజు రోజుకు నేను ఎంత పర్ఫెక్ట్ అవుతున్నాను అనేది మీకు కలిగితేనే మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతాయి. కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగితేనే మీరు జాబ్కి ఎలిజిబుల్ అవుతారు. చూడండి, ఇలా మోటివేషన్ ఇలా ఉంటుందండి. చెప్పాను కదా, ఈరోజు ఫుల్గా చదువుతాం, రేపు చదవం, మళ్ళీ ఎల్లుండి చదువుతాం, మళ్ళీ చదవం, 2 రోజులు చదివి 3 రోజులు ఏమి చదవకుండా ఉంటాం. అలా చదివితే దాన్ని ఏమంటారు, మోటివేషన్ స్టడీ అంటారు. ఇందులో కన్సిస్టెన్సీ అనేది కనబడదు, స్థిరత్వం అనేది కనబడదు. ఇంకొక రకమైన ప్రిపరేషన్ ఏంటిదంటే డిసిప్లిన్ ప్రిపరేషన్. డిసిప్లిన్ ఉండాలి అంటే కంపల్సరీ చేసే పనిలో కానీ ప్రిపరేషన్లో కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. ఆ కన్సిస్టెన్సీ ఉంటేనే మీ ప్రిపరేషన్ అనేది డిసిప్లిన్గా ఉంటుంది. అంటే ఏంటిది, ఫస్ట్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు మీ ప్రిపరేషన్లో షేక్ కాకుండా, అంటే చిన్న షేక్ కావచ్చు. అంటే ఈరోజు 5 గంటలు చదువుతాం, రేపు 3 గంటలు చదవచ్చు, మళ్ళీ 4 గంటలు 5 గంటలు, ఒక 1 అవర్ అటు ఇటు కావచ్చు. కానీ కొన్ని రోజులు చదవకుండా ఉండడం అనేది ఉండదు. ఎక్కడ, డిసిప్లిన్ ప్రిపరేషన్లో. ఎప్పుడు హెల్త్ బాగాలేనప్పుడు చదవకపోవచ్చు, నో ప్రాబ్లం. కానీ రీజన్ ఉంటుంది, చాలా స్ట్రాంగ్ రీజన్ ఉంటుంది చదవకపోవడానికి. ఇక్కడ రీజన్స్ అనేది సరిగా ఉండదు, మీ ప్రిపరేషన్ డీల్ అయిపోతుంది. అనుకోని రీజన్ అంటే పెద్ద కారణం లేనటువంటి చిన్న విషయాలతోటనే మీ యొక్క ప్రిపరేషన్ డౌన్ అవుతుంది. ఇక్కడ ప్రిపరేషన్ స్లోగా అయింది అంటే స్ట్రాంగ్ రీజన్ ఉంటుంది. ఆ రీజన్ మళ్ళీ మీరు కరెక్షన్ చేసుకొని ఏం చేస్తారో మళ్ళీ కన్సిస్టెన్సీ పెంచుకొని మీ ప్రిపరేషన్ను ఒకే దశలో యూనిఫామ్ కాన్స్టెంట్ ప్రిపరేషన్ మీరు సాధించగలుగుతారు. అలా మీ ప్రిపరేషన్ సాగితే కాన్స్టెంట్గా యూనిఫామ్గా, అంటే ఏంటిది, ఒకే రకంగా ఏకరీతిగా సమానంగా మీ ప్రిపరేషన్ అనేది కొన్ని రోజులు, నెలలు, ఇయర్ పాటు జరిగితే మీకు కావాల్సిన ప్రిపరేషన్ అయిపోతుంది. అంటే వెంటనే నోటిఫికేషన్ ఇవ్వగానే మీరు రెడీగా ఉంటారు. అలాంటి ప్రిపరేషన్ కావాలి అంటే మీకు కావాల్సింది ఏంటంటే డిసిప్లిన్ ప్రిపరేషన్. అంటే ప్రిపరేషన్లో కన్సిస్టెన్సీ, స్థిరత్వం అనేది ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 4 గంటలు అంటే మీరు ఇన్స్టిట్యూట్కి పోయి ప్రతిరోజు 4 గంటలు చదవడానికి ప్రయత్నించండి. అలా కొన్ని నెలల తరబడి చదివితే మీకు కావాల్సిన ప్రిపరేషన్ అయిపోతుంది. ఆ ప్రిపరేషన్ మీకు కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఆ కాన్ఫిడెన్సే మీకు తప్పకుండా ర్యాంక్ తీసుకొస్తుంది. ఇలా ప్రిపరేషన్ చేయండి, తప్పకుండా వస్తుంది. అంతేకాని నోటిఫికేషన్స్ వస్తాయా రావా అని ఆ విధంగా సమయాన్ని వృధా చేయొద్దు. ఓకేనా? సో ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం మీ పైన అటెన్షన్ పెట్టుకోండి, మీ ప్రిపరేషన్ పైన అటెన్షన్ పెట్టుకోండి. తప్పకుండా మీరు అనుకున్న జాబ్ను సాధిస్తారు. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.